శివభక్తుడిగా మారడం అంత ఈజీ కాదు. వాట్సాప్లో స్టేటస్ డీపీలో పెట్టుకున్నంత ఈజీ అసలే కాదు. ఎప్పుడైతే నువ్వు శివభక్తుడిగా మారాలనుకుంటావో అప్పుడే అసలైన పరీక్ష మొదలవుతుంది. ముందుగా నీ మనసు ముక్కలు చేస్తాడు. నీ చుట్టూ ఉన్న మనుషుల అసలు మొహాలు చూపిస్తాడు. నీ జీవితంలో నుంచి అతను తప్పుకుంటాడు. విపరీతమైన ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి. ఇక నీ జీవితం అయిపోయింది, ఇంకేం మిగల్లేదు అనేంత స్థితికి తీసుకొస్తాడు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా చాలా ఉంది. ఏంటో చెప్పనా? నువ్వు శివుణ్ణి ఎంచుకున్నావు కాబట్టి శివభక్తుడు కాలేదు. శివుడే నిన్ను ఎంచుకొని నీకు పరీక్షలు పెడతాడు. అందులో నెగ్గావా శివభక్తుడిగా మిగులుతావు, లేదా అందరిలా మిగిలిపోతావు. ఓం నమః శివాయ.